అందరికీ నమస్కారం అండి. జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణంలో 13వ అధ్యాయంలో కన్యాదాన ఫలము అనే విషయం చెప్పుకుందాం. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధంగా చెప్పుచున్నాడు. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట మరీ ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపసఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునకు ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను, ఎంతటి దుష్కృతములు చేసియున్నను, ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములన్నీయూ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే కాక తన పితృదేవతలను కూడా తరింపచేసినవాడగును. ఇందులకొక ఇతిహాసము కలదు, చెప్పెదను, శ్రద్ధగా వినుము. సువీర చరిత్రము. ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడు అను ఒక రాజు ఉండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతిగారాభముతో పెంచుచుండిరి. క్షత్రియవంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతిగారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనుల పండువుగా, ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వనదశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను కాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకుగాను నాకు కొంత ధనము ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తాను అని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవుటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను. అటులు ఆ మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయూ తల్లిదండ్రులకు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అటులా కొంతకాలము జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరల ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చు అన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకానొక సాధుపుంగవుడు తపతీనది తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచూ దారిలోనున్న సువీరుని కలుసుకుని, ఓయి, నీవెవ్వడవు? నీ ముఖవర్చస్సు చూడగా రాజవంశమునందు జన్మించిన వానివలే ఉన్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమును ఏలుచుండెడి సువీరుడు అను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు. పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడిని అయినను ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను.
నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యని విక్రయించిన వారు అసిపత్రవనమును మహానరకమును అనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను నశింతురు. అదియును కాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకుని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయే కాక అతడు మహానరకం అనుభవించెను. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన ఎడల గంగాస్నానమునరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటియే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా, అందుకా రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దానధర్మముల వలన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలరు. కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిక్కి శల్యమయ్యున్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కావున నా 2వ కుమార్తెను కూడా నేనడిగినంత ధనము ఎవరు ఇస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును, కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో అసిపత్ర వనమును నరకభాగమును పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అనురాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నేను ఎరిగి ఉన్నంతవరకును ఇతరులకు ఉపకారమును చేసిన దానధర్మాదులు యజ్ఞయాగాదులు వనరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఏల కలిగెను అని మనసునందు అనుకొని నిండు కొలువుదీరియున్న యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతను సమంగా చూచుచున్నావు. నేనెన్నడూ ఏ పాపమూ చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకుని వచ్చుటకు కారణమేమి? సెలవివ్వండి అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు. నీవు ఎటువంటి దురాచారము గాని చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమున కాశించి అమ్ముకొనెను. కన్యను అమ్ముకునేవారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకములను అనుభవించుటయే కాక నీచ జన్మములు ఎత్తవలసి ఉండెను. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేను ఎరుగుదును. కావున నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడగు శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు వెలుదురు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను, లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమొనర్చినను కన్యాదాన ఫలము వచ్చును.
కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్టులా చేసితివా ఆ ధర్మకార్యము వలన నీ పితృగణములు తరింతురు. పోయి రమ్ము అని పలికెను. శృతికీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో అన్ని విషయములు వివరించి చెప్పి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదానపూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహము జరిపించాను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకు వెళ్ళును. త్రయోదశాధ్యాయము 13వ రోజు పారాయణము సమాప్తము.